ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? నూతన మాసంలో దేవుడు మనల్ని ఈ విధంగా ప్రవేశింపచేశారు. ఆయన యొక్క అద్భుతమైన ఆశీర్వాదకరపు కాపుదల సంరక్షణ ఆయన మనకు అనుగురించి ఇంతవరకు ఆయన మనల్ని బలపరిచి భద్రపరిచారు. సో దేవుని యొక్క కృప చేత ఆయన యొక్క సన్నిధిలోకి మనం ఈ విధంగా నూతన మాసంలో ఆయన ద్వారా మనం ప్రవేశింపబడ్డాం కనుక దినదినము ఆయన స్తుతిస్తూ ఉండండి, ఆయన ఘనపరచండి, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, కీర్తిద్దాం. అప్పుడు మనకు దేవుని యొక్క కాపుదల, భద్రత, సంరక్షణ మరింత శ్రేష్టంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎండల గురించిన విషయాలు మీ అందరికీ తెలిసినవే. చాలా మట్టుకు చాలా జాగ్రత్తగా ఈ ఎండల వేళలో మీ యొక్క ప్రాణాత్మ శరీరాలకి మీరు కూడా కొంచెం బాధ్యత వహించి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. దేవుని కాపుదల్లో అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా మీరు భద్రంగా ఉండాలని, మీ యొక్క క్షేమం గురించి కూడా మీరు బాధ్యత తీసుకోవాలని నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రభు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం సామెతల గ్రంథం మనం గమనిస్తే 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నీ కప్పును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగ ప్రేమ రెండు విరుద్ధమైనటువంటి రెండు విరుద్ధమైన వర్డ్స్ కాబట్టి, వ్యతిరేక పదాలు కాబట్టి, ప్రేమకు వ్యతిరేకం పగ. సో ఈ యొక్క వ్యతిరేకమైన ఈ పదాలు కూడా స్వభావాల్ని అనుసరించే ఉంటాయి. ప్రేమకు ఉన్నటువంటి ఆ స్వభావం వేరు, పగకు ఉన్నటువంటి, కక్షకు ఉన్నటువంటి, ద్వేషానికి ఉన్నటువంటి స్వభావానికి ఉన్న అర్థం వేరు. సో ఈ రెండింటి యొక్క మూలాన్ని గురించి సామెతల గ్రంథకర్త అంటాడు, పగ ఎవరి గుండెల్లో అయితే ఉంటుందో ఆ పగ కలహం చేస్తూ ఉంటుంది, కలహం కలిగిస్తూనే ఉంటుంది, కలహం పెట్టుకునే ఉంటారు. కలహాన్ని రేపడానికి, కలహం చేయడానికి, అంటే గొడవలు పెట్టుకోవడానికే ప్రయత్నిస్తూనే ఉంటారు. అదే ప్రేమ ఉంటే ప్రేమ ఏం చేస్తుందంటే దోషములన్నీ కప్పేస్తూ వస్తుంది. సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం అటు పాత నిబంధనలోనూ ఇటు క్రొత్త నిబంధనలోనూ కొన్ని మాటలు మనం గమనించినప్పుడు, సో దావీదు యొక్క కాలంలో మనం గమనిస్తున్నాం. దావీదుతో ఉన్నటువంటి ఆయన సైన్యాధిపతి యోవాబు. సో వీళ్ళిద్దరి దగ్గర మనం గమనిస్తాం, దావీదు గుండెల్లో ఉన్నదేంటి, యోవాబు గుండెల్లో ఉన్నదేంటి. సో యోవాబుకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. యోవాబుతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, అమాషై, ఇక ఇంకొక సహోదరుడు. మొత్తం ముగ్గురు. వీళ్ళు యోవాబు యొక్క సహోదరులు ముగ్గురు. ఈ ముగ్గురు దావీదుతో ఉన్నారు. దావీదుకి ఉన్న సైన్యంలో వీళ్ళు ప్రముఖులుగా ఉన్నారు. అటువైపున సౌలు రాజు ఉన్నాడు, ఆయన యొక్క సైన్యాధిపతి అబ్నేరు. సో సౌలుకి దావీదుకు చాలా కాలం యుద్ధం జరిగింది అని వ్రాయబడింది. సో ఈ సౌలు దావీదును చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దావీదు దూరమై దావీదు సౌలును చంపకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ విధంగా కొంతకాలానికి సౌలు యుద్ధంలో మరణించాడు. ఆ తర్వాత రాజ్యము దావీదు వశమైంది. ఇప్పుడు ఎప్పుడైతే రాజుగా దావీదు ఇజ్రాయెల్ మీద స్థిరపడ్డాడో ఆ తర్వాత ఈ యొక్క సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు ఏం చేశాడంటే దావీదుతో సమాధాన పడ్డాడు. అంతకుముందే దావీదు యొక్క సైన్యమునకు అబ్నేరుకి కొంచెం గొడవలు జరిగాయి. సో యోవాబు తమ్ముడు అయినటువంటి అభిషేయిని ఈ సౌలు సైన్యాధిపతి అయినటువంటి వ్యక్తి చెప్తాడు. అబ్నేరు అంటాడు, నువ్వు యోవాబు తమ్ముడు కదా, నన్ను వదిలిపెట్టు, నువ్వు వేరే ఎవరినైనా తరుము, యుద్ధంలో ఎవరినైనా నువ్వు వేరే వాళ్ళని కలుసుకోపో అని అంటే, లేదు నేను నిన్నే చంపాలి, నేను నీ వెంట వస్తానని చెప్పి యోవాబు తమ్ముడు ఈ వ్యక్తిని అబ్నేరును తరుముతున్నాడు. అప్పుడు అబ్నేరు ఏం చేశాడంటే తన ఈటితో ఒక్కసారి వెనక్కి ఇట్లా పొడవగానే యోవాబు తమ్ముడు అక్కడికడికి పడి చనిపోయాడు. సో ఈ యొక్క విషయం ఈ యోవాబు గుండెల్లో ఉంది. బాగా పెట్టుకున్నాడు. నా తమ్ముడిని వీడు చంపుతాడా, నా తమ్ముడిని ఈ అబ్నేరు చంపాడు కాబట్టి అబ్నేరు చంపేశాడు, నా తమ్ముడు అబ్నేరు ద్వారా చావబడ్డాడు. ఎప్పుడు చచ్చాడంటే సమాధాన కాలంలో కాదు, యుద్ధంలో ఒకరినొకరు పొడుచుకున్నారు. ఈయన ముందే చెప్పాడు, నువ్వు తప్పుకో అని అన్నా కూడా తప్పించుకోలేదు. సో
సో ఇతన్ని చంపేశాడు. సో ఈ విషయమై యోవాబు పగ పెట్టుకున్నాడు. బాగా గుండెల్లో పగ ఉంది. సౌలు చనిపోయాడు. అబ్నేరు వచ్చి దావీదుతో సమాధానం పడిన తర్వాత యోవాబు ఆ సమయంలో లేడు. యోవాబుకి అబ్నేరు వచ్చి దావీదుతో సమాధాన పడ్డాడన్న సంగతి తెలిసిన తర్వాత దావీదుకు చెప్పకుండా యోవాబు మళ్ళా సైనికుల్ని వెనకాల పంపించి అబ్నేరుని పిలిపించాడు. అబ్నేరు ఇవేవి తెలియకుండా, గుండెల్లో పగ లేదు, ద్వేషం లేదు, కోపం లేదు కాబట్టి అబ్నేరు రాగానే యోవాబు అబ్నేరుతో నా సహోదరుడా అంటూ మాట్లాడుతా తన చేత కత్తి తీసి అబ్నేరుని చంపేశాడు. చూసారా, అబ్నేరు కావాలని యోవాబు తమ్ముడిని చంపలేదు. యుద్ధంలో చెప్పాడు, బతిలాడాడు, అతను వినిపించుకోలేదు, కనుకనే అతను చంపాల్సి వచ్చింది. కానీ యోవాబు గుండెల్లో ఆ పగ నిలబడిపోయింది. పగ కలహమును రేపుతా ఉంది. సో ఈ పగ ఏం చేసిందంటే ప్రతీకారం చేసేంత వరకు, కలహము రేపి అతన్ని చంపేంత వరకు ఈ యొక్క యోవాబు నిద్రపోలేదు. అదే దావీదు దగ్గర గమనిస్తే దావీదు అభిషేకించబడిన నాటి నుండి సౌలుకి ఎన్నో విధాలైనటువంటి మేళ్ళు సహాయం చేస్తూ వచ్చాడు. సౌలు ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేశాడు. సౌలు పక్షంగా దావీదు వెళ్ళి యుద్ధం చేసి జయాలు అనుగ్రహించాడు. అదే సమయంలో గొల్యాతును చంపి ఇజ్రాయెల్ మీద ఉన్న నిందను తొలగించాడు. ఇలాగా ఎక్కడికి వెళ్ళిన దావీదు సౌలు ద్వారా ఎక్కడ పంపబడిన అన్ని విషయాల్లో దావీదు సౌలుకి మేలు చేస్తూ వచ్చాడు. దావీదు వాయించే వాయిద్యం ద్వారా సౌల్లో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మను కూడా పారదోలి నెమ్మదిని కలిగింపచేశాడు. ఇన్ని చేస్తున్న దావీదును సౌలు వెంటాడాడు, చంపడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాడంటే దావీదు చేతికి సౌలు దొరికినా పొరపాటున దావీదు సౌలుని చంపలేదు. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, దావీదు హృదయంలో ఉన్నది ఏంటంటే ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నింటినీ కప్పేస్తుంది. అవకాశం దొరికినా ఆయన దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసిన దానికి బాధపడిపోయాడు. అయ్యో, నా యజమానుని వస్త్రపు చెంగును కోసేనే అని ఎంతో వేదన కలత చెందిపోయాడు. సో ఇక్కడ మనం గమనించాలి, నిజంగా మన హృదయం ప్రేమతో ఉందనుకోండి, దోషములన్నీ దోషాలున్నా వాటిని క్షమిస్తాం, వాటన్నిటిని మర్చిపోతాం, మనసులో పెట్టుకోం. అదే పగ ఉందనుకోండి, మనిషి కనపడినప్పుడల్లా లేకుంటే మనిషిని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా ఆ గుండెల్లో అదే పగ కలహాన్ని రేపి ఏ విధించేతనైనా ప్రతీకారం తీర్చుకునేంత వరకు ఆ హృదయం నిద్రపోదు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? పాత నిబంధనలు ఇలాగ చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో సింపుల్ ప్రభుని యేసే కాలం గురించి చెప్తున్నాను. యేసు ప్రభుకి పరిచయులకి శాస్త్రులకి మధ్య ఉన్నటువంటి ఆ మనస్సు చూడండి. యేసు ప్రభుకి ఉన్న మనసు ప్రేమ కలిగిన మనసు. పరిచయులు శాస్త్రులు యేసు ప్రభు మీద పగబట్టారు అని రాడు. సో ఈ యొక్క మాటలు ఎందుకు పగబట్టారు, ఎందుకు రాళ్ళు తీసుకొని యేసు ప్రభును కొట్టాలనుకున్నారు? ఆ రోజున ఆయన స్వజనులే రాళ్ళు తీసుకొని కొట్టడానికి ఎందుకు వాళ్ళ విధంగా సిద్ధపడ్డారంటే వాళ్ళు శారీరకంగా యేసు ప్రభుని గురించి ఆలోచిస్తున్నారే తప్ప ప్రవక్తల గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆ రోజుల్లో ఉన్న ధర్మశాస్త్రము, ప్రవక్తలు చెప్పిన విషయాల్ని వాళ్ళు నమ్మలేకుండా పోయారు. వాళ్ళ యొక్క మనస్సుకి ఆ విధంగా ఈయనే యేసు ప్రభు అన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత రాలేదు వాళ్ళకి. తద్వారా నేను పరలోకం నుండి దిగివచ్చాను అన్నప్పుడల్లా యేసు ప్రభు తండ్రి మీద దూషణ మాట్లాడుతున్నాడు. ఈయన నరుడై ఉండి, ఈయన మనిషి కుమారుడై ఉండి కూడా నేను దేవుని కుమారుని, దేవునితో తను తాను సమంగా చేసుకుంటున్నాడు. ఈ విధంగా ఇన్ని విషయాలన్నీ ఆ యొక్క యూదులకి లేక ఆ శాస్త్రుల పరిచయులకి యేసు ప్రభు మీద కోపం ఏర్పడింది. ఈయన పాపాలు క్షమించాను అన్నప్పుడల్లా కూడా దేవుడు ఒక్కడే పాపాలు క్షమించేది, ఇతడెవడు పాపాలు క్షమిస్తున్నానని ఇతనే ఈ స్థితికి తీసుకొచ్చుకుంటున్నారని ప్రభు మీద వారికి ఆ విధమైన కోపం, ద్వేషం కలిగింది. ఆ విధంగా వారు పగబట్టారు. పగ అసూయ ఏమైపోయిందంటే వారి జీవితాల కలహమును రేపి చివరికి యేసు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించేంత వరకు చిన్నలు మొదలుకొని ప్రధాన యాజకుడైన ఆ పరిచయుల యొక్క ప్రధాన యాజకుడి, శాస్త్రుల ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా యేసు ప్రభుని సిలువేసేంత వరకు వారి గుండెల్లో ఆ కలహం మానిపోయింది.
అదే యేసు ప్రభు దగ్గర మనం గమనిస్తే యేసు ప్రభు సిలువకు తీసుకెళ్ళి వేయబడిన తర్వాత సిలువలో ఆఖరి క్షణంలో ఆయన చనిపోతున్న వేళలో కూడా ఆయన అన్నమాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. మరి ఈ రోజున మన హృదయం ప్రేమతో నింపబడిందా, పగతో ఉందా? నీ హృదయం పగతో ఉందా, ప్రేమతో ఉందా? ఆలోచించు. పగ ఉంటే నీకేమొస్తుంది, ప్రేమ ఉంటే నీకేం కలుగుతుంది? సో యేసు ప్రభు క్షమించాడు కాబట్టి ఈ రోజున మనం అందరము, ప్రపంచంలో అనేక జనములు, అనేక లక్షల కోట్ల ప్రజలు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయనకు ఇష్టలుగా మారిపోయారు, ఆయన బిడ్డలుగా మారిపోయారు. ఆయన క్షమించాడే తప్ప ఎవరిని కూడా ఆయన శిక్షించాడు. మనుష్య కుమారుడు భూమి మీద మానవుల యొక్క పాపములు క్షమించడానికి వచ్చాడే తప్ప శిక్షించడానికి రాలేదని యేసు ప్రభు చెప్పాడు. ఈ రోజున నీ హృదయం దేవుని బిడ్డగా ఉన్నట్లయితే, దేవుని యొక్క నామం ధరించిన వ్యక్తిగా ఆయన మార్గాల్లో నడుస్తున్న వ్యక్తి అయితే, నీ గుండెల్లో ఎందుకు పాప ఉండాలి? నీ గుండెల్లో ఎందుకు ద్వేషము, ఎందుకు కలహము ఉండాలి? ఎందుకు నువ్వు సాతాను చేతికి అప్పగించుకున్నావు నీ హృదయాన్ని? తిరిగి మళ్ళా దేవుని ఎదుగు రా, దేవుని యొక్క ప్రేమ చేత నింపబడు. ఆ యొక్క ప్రేమ నీ హృదయంతో నింపబడితే దేవుడు శత్రువులుగా ఉన్న వారిని క్షమించినట్లుగానే, హింసించిన వారిని క్షమించినట్లుగానే నువ్వు కూడా క్షమిస్తావు. నువ్వు కూడా ప్రార్థన. ప్రభు మీకు తోడుగా ఉండదు. ప్రార్థన చేస్తావు. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ యొక్క నాయన దినమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, అందుకే స్తోత్రం చేస్తున్నాను. బాగా కలహమును రేపుతుంది, ప్రేమ దోషమును కప్పివేస్తుంది. ఈ రోజున మేము అయ్యా మా హృదయాలు వేటితో నింపబడి ఉన్నాయో మీ ఆత్మచేత మాకు మీరు తెలియచేసిన ప్రతి మాటకే స్తోత్రం. నిజముగా నిత్యముగా మీ వలె మీ బిడలుగా మేము మీ ప్రేమ కలిగిన వారమై మా గుండెల్లో కూడా నాయన అయ్యా దోషములను, అలాగే నాయన కీడును, అపాయమును హృదయంలో ఉంచుకోకుండా మేము కూడా క్షమించే మనసు కలిగిన వారమై అయ్యా మా జీవితాల్లో అయ్యా మీరు చూపిన మాదిరి ప్రకారంగా బ్రతుకుటం సహాయం చేయండి. పగబెట్టుకున్న వారి జీవితాలు ముగింపు కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. యోవాబు వారి కుటుంబం మీద ఆ యొక్క అబ్నేరును చంపిన రక్తదోషం వారి మీదకు నిలబడింది. అలాగే నా ప్రభువా, ఈ యొక్క నాయన క్రొత్త నిబంధనలో యేసయ్య ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు కూడా మీ యొక్క రక్తమును గురించి చెప్పారు. ఆయన రక్తం మా మీదను, మా పిల్లల మీదను ఉండునుగా కానీ వాళ్ళే కోరుకున్నారు. అందువలన చరిత్రలో ఎన్నో విధాలుగా యూదులు, ఇజ్రాయిళ్ళు అయ్యా ఎన్నో విధాలుగా బాధలు అనుభవించారు. మీరు వారిని ప్రేమించారు కనుకనే, వారిని క్షమించారు కనుకనే ఇప్పటికీ ఇజ్రాయిల్ యొక్క ఆనవాలు ప్రపంచంలో నిలబడి ఉందయ్యా. అయ్యా మీ యొక్క ప్రేమ పితృడైన అబ్రహాముతో మీరు చేసిన నిబంధనను బట్టి వారిని మీరు కాపాడుతూ వస్తున్నారు. ఇంకా మా గుండెలలో కూడా మేము మీ ప్రేమ కలిగిన వారమై మమ్మల్ని హింసిస్తున్న, దూషిస్తున్న, ద్వేషిస్తున్న వారందరినీ మేము క్షమిస్తూ, పగ మా గుండెల్లో లేక, ద్వేషము మా గుండెల్లో లేక, మీ ప్రేమతో మేము ముందుకు కొనసాగుటకు మీరు రాజ్యానికి సిద్ధపట్టుకు సాధించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసు నామమున ప్రార్థన చేసి మా ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండినట్టు అందరికి వందనాలు. క్రీస్తు కలిగిన ప్రేమను మనసును మనం కలిగి